హలో హాయ్ అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా మధ్యలో ఇట్లా మనం గుర్తుండేటట్లు ఇట్లా పెట్టుకోవాలి, నీట్గా వస్తుంది. ఇది మనకు డిజైన్ కనబడాలి కదా, కట్ వర్క్ ఉంది. ఇది కట్ వర్క్ డిజైన్ కాబట్టి ఇప్పుడు మనకు హ్యాండ్స్ ఎంత కావాలో అంత యూస్ చేసుకొని కట్ చేసుకోవాలి. వీళ్ళకి ఎంత పెద్దగా ఉన్నా మంచిగానే. అందుకోసం దీని మీద ఇది మనం కరెక్ట్ కట్ చేసుకుంటుంది కదా, దాన్ని ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ చూసుకొని నేనైతే ఇట్లా కుడతా. ఇప్పుడు రెండు సమానం వస్తాయి అన్నమాట. ఇట్లా పెట్టేసుకోవాలి, ముడతలు రాకుండా ఉంటుంది ఇంత లోతు తీస్తే. ఓకేనా? బ్యాక్ పార్ట్ కుట్టేసుకుందాం. డాట్ మనం అక్కడ ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇక్కడ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ ఇగో ఇక్కడ గీత ఉంది కదా, ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా. మామూలు బ్లౌజులకు అయితే ఇక్కడ దాకా పెట్టుకుంటే సరిపోతుంది. ఇక్కడ మిషన్ ఉంది కదా, దీని కొలత పెట్టుకోవాలి. నేనైతే కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి ఇక్కడ గుర్తు పెట్టుకుంటే ఇది కూడా సేమ్ వస్తుంది అన్నమాట. కొలుసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు మనం పట్టు వేసుకుందాం. ఇంచుకు పైన ఇంచుకు కొద్దిగా ఎక్కువనే కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంటే డబ్బులు పెట్టినా కానీ మంచిగా ఉంటుంది. క్లాత్ లేదు కాబట్టి ఇక్కడ కొంచెం కొద్దిగా గిడ్స్ పెట్టేయాలి. ఇక్కడ ఎత్తినట్లు అనిపిస్తుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకుంటే కొంచెం కరెక్ట్ అవుతుంది. ఇక్కడ లేచినట్టు కాకుండా ఇక్కడ కొంచెం ఇట్లా కుచ్చు పెట్టాలి. మళ్ళా ఆటోమేటిక్గా ఇక్కడ కూడా కొంచెం ఎక్స్ట్రా ఇక్కడ ఇడిస పెట్టాలి. అయిపోయింది. ఇప్పుడు అనుగుడు కుట్టేసుకోవాలి. ఇట్లా ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి ఇక్కడ దాకా దాటు ఉంటే బాగుండదు. బ్లౌజు చిన్న వాళ్ళకి వేరే పెట్టాలి. ఇట్లా 4 అయితే సరిపోతుంది. వీళ్ళది పెద్ద బ్లౌజు, అందుకోసము ఇక్కడ 3.5 మీద కొంచెం ఎక్స్ట్రానే తీస్తున్నాం. అట్లయితేనే వీళ్ళకి సరిపోతుంది. 2.5 కొంచెం ఎక్స్ట్రానే తీస్తాయి కలుపుకున్నప్పుడు. మంచిగా వచ్చిందా? కరెక్ట్ ఏరిపోతుంది. ఈ చిన్న కుట్టేసుకోవాలి దీనికి, ఎందుకంటే ఊసిపోదకుండా ఇప్పుడు ఇది ఇట్లా కొంచెం క్రాస్ తీసుకున్నాను, పైకి ఎక్కినట్టు. చెస్ట్ అనేది పైకి వేస్తాను.
ఇట్లా పట్టేసుకుంటే కరెక్ట్ ఇక్కడ మనకు తెలుస్తుంది కుట్టేటప్పుడు. ఇది పెద్ద బ్లౌజ్ కాబట్టి అన్నీ కొంచెం కొంచెం ఎక్స్ట్రానే పెడుతున్నాం. ఇప్పుడు మనం ఇది లెఫ్ట్ హ్యాండ్ది పెడదాం. దీనికి కొంచెం 4 అయితే వాళ్ళకి 4 ఉంది. కుట్టుకు వెళ్ళిపోగా ఇక్కడ 3 తీసుకుంటున్నా. చిన్న బ్లౌజులకు కొంచెం తక్కువ తీసుకోవాలి, 2.5 2.7 అట్లా తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇక్కడ పెట్టుకున్న దాన్ని బట్టి మనకు కరెక్ట్ షేప్ అన్నది కరెక్ట్ వస్తుంది అన్నమాట. ఉప్పర్ అట్లా చూసుకోవాలి, మరి ఎట్లా వచ్చింది. మంచిగా రాకుంటే మళ్ళీ చేయాలి. మళ్ళీ బ్లౌజ్ కుట్టినాక ఇప్పేద్దామంటే కుదరదు కదా, కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళు కుట్టిపించుకుంటున్నారు కాబట్టి మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు బాధపడితే మనం బాధ. నేను రెడీ చేసి పెట్టేసుకున్నా వీడియో కోసం. అన్నీ రెడీ చేసి పెట్టిన, తొందరగా కుట్టేద్దామని. ఒకటి కిందికి వెళ్ళబెట్టినాం కదా, ఇది మీదకి వెళ్ళబెట్టాలి. ఇట్లా ఇది మీదకి వెళ్ళబెట్టాలి. అట్లా దీన్ని సమానం పట్టేసుకొని నీట్గా నేనైతే ఇంత ఈజీగా కుట్టేస్తా. కరెక్ట్ కట్ చేసినాం అనుకో మనకు అసలు ఏమనిపించదు, బాధ అనిపించదు, కరెక్ట్ కుదురుతుంది అన్నమాట. లేకుంటే భయం పట్టి కుట్టాలనిపించదు ఒకటి మిస్టేక్ అయితే కనుక. ఓకేనా, ఇప్పుడు మంచి సెట్ అవుతుంది అన్నమాట. ఇది 3 ఇంచులు ఉంది ఉక్సు పట్టికి, 3 ఇంచులతో ఇట్లా. ఎందుకంటే ఇది మందంగా వస్తేనే బాగుంటుంది, గట్టిగా కొంచెం ఇక్కడ ఎక్స్ట్రానే తీసుకోవాలి, అట్లయితే మంచి సెట్టింగ్ వస్తుంది అన్నమాట. ఇక్కడ మనకు తక్కువ ఉంటుంది కదా బాడీ, కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం ఇది ఇంత కట్ తీసుకుని ఇప్పుడు ఇంత ఈజీగా ఇంత మనకి ఎంత కావాలా ఉక్సులు ఎంత పెడతాం, 1 ఇంచు మీద కొంచెం ఎక్స్ట్రా మనం అక్కడ పెట్టేసినామంటే ఇక్కడ ఆటోమేటిక్గా అదే స్ట్రెచ్చింగ్ అవుతుంది. ఇప్పుడు మనం కాజా పట్టు పెట్టుకుందాం, అందంగా వస్తుంది అన్నమాట. ఇట్లా
దీన్ని ఇట్లా మలిపేయాలి. క్రాస్ పట్టి ఎక్కడ ఉందో అక్కడ ఇట్లా పట్టేసుకుంటే మనకు భుజాలు అస్సలు జారం. ఇలా బ్లౌజు లాగానే ఉంటుంది అన్నమాట. ఇది కుట్టు మందం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఇట్లా చూసుకోవాలి ఎప్పటికీ కానీ. నాకైతే కరెక్ట్ వచ్చేసింది. ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇది కుట్టు ఎక్కడ ఉందో అక్కడనే. ఓకేనా? మళ్ళీ దీనికి కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఎంత కరెక్ట్ ఉందా. కొంచెం కొంచెం ఎక్స్ట్రా ఉన్నా కానీ ఇట్లా సెట్ చేసుకోవాలి. కొంచెం ఇక్కడ నుంచే పెట్టేసుకోవాలి. ఇట్లా ఇగ్గి పట్టుకొని చూడాలి. ఎందుకంటే మనం వేసుకున్నప్పుడు సాగుతుంది కదా, క్రాస్ కటింగ్ కదా. ఇది కూడా నాకు కరెక్ట్ వచ్చింది. కొన్ని బ్లౌజులకు రాదు, నాకైనా సరే ఎవరికైనా సరే రాదు. మనం ఇప్పుడు ఇట్లా పెట్టేస్తాం. ఇట్లా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ ఏదన్నా ఎక్స్ట్రా వచ్చింది అనుకో, కొద్దిగా కట్ చేసుకున్నా ఏం పర్వాలేదు, సాగుతుంది బట్ట. మనం క్రాస్ కటింగ్ చేసినాం కాబట్టి. మనం అప్పుడు ఇంత పెట్టుకున్నాం కదా, ఇంత పడి వేసుకున్నాం. నేను పట్టికి కుక్ వేసుకున్నాను. వీళ్ళ పైపింగ్ వద్దంట. పైపింగ్ వేస్తే కాజలు ఉక్సులు ఉంటుంది అంతే, తొందరగా అయిపోతుంది. పైపింగ్ పెట్టాలంటే మన పైపింగ్కి ఎట్లా పెడతామో అంతే. ఈ భుజాల మీద ఈ కుట్టు ఉంటుంది కదా, ఇది పైకే రావాలి. ఎందుకంటే జారిపోదు అనమాట. ఇటు భుజాలు జారిపోవు, ఈ కిందికి రావద్దు, మన ప్రింట్ పాటకు రావద్దు. ఇట్లా ఇది పైకి ఉంచి, తెలియని వాళ్ళకి చెప్తున్నా. కొంత కుట్టే వాళ్ళైనా కానీ ఒక్కొక్కళ్ళకి ఒక టాలెంట్ ఉంటుంది. కొంతమందిని చూసి నేను కూడా కొన్ని నేర్చుకుంటా. అన్నీ ఒక్క ఐడియాలు రావు కదా. నేను కూడా అందరి వీడియోలు చూస్తాను, కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతాము. నాకు తెలిసింది నీకు తెలియదు, నీకు తెలిసింది నాకు తెలియదు. అట్లా నీది మంచిగా అనిపిస్తే నేను యూజ్ చేసుకుంటాను. అట్లా నాది కూడా కొంతమందికి, ఇంకా తెలియని వారికి, చిన్నపిల్లలకైతే ఇంకా తెలుస్తుంది అన్నమాట. అందుకోసం చెప్తాను. ఇట్లా కట్లు పెట్టిన తర్వాత ఇది ఉంటుంది కదా, దీన్ని ఇట్లా మలిపేసుకోవాలి. ఇది పైకే ఉండాలి, కిందికి పోవద్దు అనమాట. ఈ ఏళ్ళు ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పట్టేసుకుంటే ఫస్టే దీని మీదకి వెళ్ళి కుట్టు తీసుకురావాలి. ఇది పైకి అనుకుంటా దీన్ని ఇట్లా పెట్టాలి. అయిపోయింది. సూది దిగేసరికి దారం తెగిపోతుంది. ఓకేనా? ఇది కట్ చేసేటప్పుడు చాలామందికి తెగుతుంది. నాకు కూడా ఫస్ట్లో తెగింది.
మంచిగా ఉండదు, కట్ అవుతుంది బ్లౌజు. ఎందుకంటే ఈ కొన అన్నది మనకు ఈ క్లాత్కు తలిగేటట్లు చూసుకోవాలి. ఇట్లా ఇగో ఇది తలుగుతుందా, ఇట్లా వచ్చినప్పుడు ఎంత దాకా కట్ చేసినా ఏం కదనమాట. దీన్ని చూసుకోవాలి మనం, లోపల ఎక్కడ ఉన్నది అది కత్తెర. ఇప్పుడు ఇట్లా మంచిగా కట్ చేసుకోవచ్చు. అయిపోయి ఇప్పుడు హ్యాండ్స్ పెట్టేద్దాం. కొంచెం ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా, హెమ్మింగ్ చేసేస్తే మంచిగా అవుతుంది. ఎక్స్ట్రా వచ్చింది కట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఇంత దూరం నుంచి పెట్టేసుకోవాలి. అప్పుడే మనకి మంచి సెట్టింగ్ అవుతుంది. ఇక్కడ ఇంకో కుట్టేసుకోవాలి. ఇంకో కుట్టేస్తా. మనం బ్లౌజ్తోని ఇది కొలుచుకుందాం. ఇట్లా కరెక్ట్ మనము దానికి కొలత తీసుకుందాం. ఇది కాజాపట్టికి ఇట్లా చూసుకోండి, కరెక్ట్ వస్తుంది. ఇది కరెక్ట్ ఉన్నాయా కుట్లు? కంప్లీట్ అయిపోయింది బ్లౌజు. చూడండి, మనం ఇక్కడ అవుతున్నాయి. లాస్ట్ ఫైనల్గా అయిపోయింది. ఓకేనా, బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ వచ్చేసింది. హెమ్మింగ్ వేయాలి. ఓకేనా, చూడండి, నా ఛానల్ని చూడండి, నేర్చుకోండి. నేర్చుకునడానికే మీకు చూపెడుతున్నా. ఓకేనా, చిన్నగా నేర్చుకోండి. మొత్తం చూస్తే కనుక మీకు కంపల్సరిగా కుట్టడం ఈజీగా అయిపోతుంది. ఓకేనా, బాయ్ మరి.